ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. భార్యాభర్తలందరూ కలిసి ఆనందంగా జీవిస్తున్నారు అని చెప్పలేము. అందులో అనుమానాల జంటలు, అపార్థాల జంటలు, ప్రేమించే జంటలు, ప్రేమ నటించే జంటలు, కొట్టుకునే జంటలు, తిట్టుకునే జంటలు, ఇలా చాలా రకాలు ఉంటాయి. కానీ వీళ్ళలా కాదు. వినోద్ సంధ్యల మధ్య అపార్థాలు లేవు, అపోహలు లేవు. అందుకే వాళ్ళు మోస్ట్ అండర్స్టాండింగ్ కపుల్, అన్యోన్యమైన జంట అని నొక్కి వక్కాడిస్తున్నారు. అందుకే వాళ్ళని బెస్ట్ కపుల్ అవార్డుకి ఎంపిక చేశామని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఇప్పుడు మన ముఖ్య అతిథి గారి చేతుల మీదుగా సంధ్యా వినోద్లకి అవార్డు ప్రదానం జరుగుతుంది. సార్, ఈ అవార్డు అందుకున్న సందర్భంగా తన అనుభూతిని తెలియజేయాల్సిందిగా వినోద్ను కోరుతున్నాను. మాస్టర్, అది నేను ఓకే, అవార్డు అందుకున్న ఆనందంలో మునిగి తేలుతున్న వినోద్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కనీసం సంజయ్నా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అందరి సమక్షంలో బెస్ట్ కపుల్ అవార్డు అందుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు మాకు రావడానికి ముఖ్య కారణం వినోద్. ఎందుకంటే మాస్టర్ చెప్పినట్టు పెద్దలు అడ్డొచ్చారని ప్రేమకి ఫుల్ స్టాప్ పెట్టేయకుండా ధైర్యంగా పెద్దల్ని ఎదిరించి నన్ను గుళ్ళో పెళ్లి చేసుకున్నారు. నా కోసం తన వాళ్ళందర్నీ వదులుకున్నారు. నిజమైన ప్రేమకు నిలువెత్తు నిదర్శనం వినోద్. వినోద్ లాంటి భర్త దొరకడం నా అదృష్టం. పూర్వజన్మ పుణ్యమో, నోములు వ్రతాలు చేసిన ఫలితమో ఉంటేనే కాని వినోద్ లాంటి భర్త దొరకడని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఉద్యోగం సద్యోగం లేకుండా తిరుగుతున్నారని బిజినెస్ పెట్టిస్తే బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. కానీ అంతకన్నా మంచి అవకాశం వచ్చిందని మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోలేదు. అనుక్షణం దాన్ని అంటిపెట్టుకుని అభివృద్ధి చేయటానికి ప్రతి క్షణం కృషి చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆ కంపెనీకి నాకు ఏ సంబంధం లేదు. భార్యని కొట్టిన భర్త, హింసించిన భర్త, హత్య చేసిన భర్త అని ఇలా పేపర్లలో వార్తలు చదువుతూ ఉంటాం. కానీ వినోద్ పొరపాటున కూడా నా మీద చేయి చేసుకోలేదు. ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. అమ్మల్లో అమ్మమ్మల్లో వెనకేసుకొస్తూ భార్యని మాటలతో బాధ పెట్టే భర్తలు, చెప్పుడు మాటలు విని భార్యల్ని బయటికి గెంటేసే భర్తలు ఉంటారు. కాని వినోద్ నన్నెప్పుడూ పల్లెత్తు మాట అనలేదు. మనసులో గూడు కట్టుకుని ఉండమన్నారే తప్ప బయటికి పొమ్మనలేదు. గ్రానీ కాదు, నేను చెప్తున్నాను. ముందు బయటికి నాడు. గెట్ అవుట్ ఐసే. ఇలా ఏ దృష్టితో పరిశీలించినా, ఏ కోణంలో చూసినా వినోద్లో ఓ ఆదర్శప్రాయమైన భర్త, నిజాయితీ ఉన్న వ్యక్తి కనిపిస్తారు. అంతటి ఉన్నతమైన మనసు గల వినోద్ భార్యగా ఈ అవార్డు అందుకుంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బెస్ట్ కపుల్ అవార్డు ఇవ్వడానికి మమ్మల్నిద్దరినీ ఎంపిక చేసిన పెద్దలకి,
మా ప్రేమని ప్రోత్సహించి దగ్గరుండి పెళ్లి జరిపించిన మార్కండేయులు మాస్టర్కి, సహకరించిన మిత్ర బృందానికి, మా ఆదర్శ జంటని ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా తన అభిమానాన్ని, ఆత్మీయతను నాకు పంచిస్తూ నన్ను తన గుండెల్లో దాచుకుని ఆరాధిస్తున్న వినోద్కి, ఆదర్శ దంపతుల మధ్య కృతజ్ఞతలకి తావు లేదు కాబట్టి భార్యగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వినోద్, నా మీద గౌరవంతో ఈ సభకు వచ్చి అవార్డు తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. నాదే ఉంది మాస్టారు, అంతా మీ అభిమానం. ఇక మేము బయలుదేరుతాం. శుభం, వెళ్ళిరండి. జాగ్రత్త జాగ్రత్త. అరే, టైరు పంక్చర్ అయింది. సంధ్య ఎలా వెళుతుంది? అదేదో అంతర్జాతీయ సమస్య అయినట్టు బాధపడతామే. కారు పంచర్ అయితే కొంపలే మునిగిపోలేదు. సంధ్య వినోద్ కార్లో పెడుతుంది. అవును, వచ్చేప్పుడు వేరు వేరు కార్లలో వచ్చినా ఇప్పుడు ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ ఒకే కారులో పెడతారు. ఆదర్శప్రాయమైన జంట అని మరోసారి ప్రూవ్ చేసుకుంటారు. ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? నీ కారు గురించేనా? రిపేర్ చేయించి మీ ఇంటి దగ్గర జాగ్రత్తగా అప్పచెప్తాను. దాని గురించి నువ్వేమీ వరిగాకు. ఎంత చక్కగా వినోద్ కారులో వెళ్ళు. చూస్తావేమిటమ్మా, ముందు కారెక్కు. ఆల్ ది బెస్ట్. మాస్టారు, మన ప్లాన్ సక్సెస్ అవుతుందంటారా? శ్రీకృష్ణ పరమాత్మ గీతలో ఏం చెప్పాడు? నీ పని నువ్వు చెయ్యి, ఫలితం నాకు వదిలేయని. మన ప్రయత్నం మనం చేసాం, ఫలితం కోసం వెయిట్ చేద్దాం. టైర్ ఎందుకు పంక్చర్ అయిందో, గాలి ఎవరు తీసేశారో, ఎందుకు తీసేశారో నాకు బాగా తెలుసు. అయినా నా కారు ఎక్కడానికి ఇలాంటి నీచమైన ప్లాన్లు వేయనక్కర్లేదు. ఇంతలా దిగజారిపోనవసరం లేదు. డైరెక్ట్గా నా దగ్గరకు వచ్చి తప్పు అయిపోయిందని బతిమాలుకుని నా దారిలోకి వస్తానని చెప్పుంటే నేనే ఎక్కించుకునేవాడిని. నేనేమైనా తప్పు చేస్తే కదా నిన్ను బతిమాలడానికి, దారి మళ్ళితే కదా నీ దారిలోకి రావడానికి. నా సంగతి ఇంకా నీకు తెలీదు. నేనెప్పుడూ రాంగ్ రూట్లో వెళ్ళను. నిజంగా తీయాలనుకుంటే ఇలా టైర్లలో గాలి తీయను, ఏకంగా మనుషుల గాలి తీసేస్తాను. ఆల్రెడీ తీసేసావు కదా, ఇంకేం తీస్తావు? భర్త అనే గౌరవం కూడా లేకుండా నలుగురు ముందు నానా మాటలా అన్నావు, అది చాలు. ఆ రూట్లో వచ్చావా? భార్య అనే అభిమానం లేకుండా చాచి లెంపకాయ కొట్టావు కదా, ఇంట్లోంచి పొమ్మని చెప్పావు కదా. అలాంటి పనులు చేశావు కాబట్టే నేను ఇన్ని మాటలు అనాల్సి వచ్చింది. తప్పు చేశావు కాబట్టే ఇప్పుడు భుజాలు తడుముకుంటున్నావు. నిజంగా చేసుండకపోతే నా మాటలు తిట్లుగా కనిపించేవి కావు, పొగడ్తలుగా వినిపించేవి. మాటకి మాట సమాధానం చెప్తున్నావు. నువ్వు నా కారులో వస్తున్న సంగతి మర్చిపోయినట్టున్నావు. ఈ క్షణంలో ఇక్కడ దింపేసినా నువ్వు నన్నేం చేయలేవు. ఇవాళ కొత్తగా దింపేసేదేముంది? ఎప్పుడో దింపేశావు. పెళ్లిలో మంత్రాల సాక్షిగా జీవితాంతం కలిసి ఉంటానని ప్రమాణం చేశావు. మన జీవితం
మంచి కారు జర్నీలాగా హాయిగా సాగిపోవాలని కబుర్లు చెప్పావు. కానీ మధ్యలో ఎవరో ఏదో చెబితే ఆ చెప్పుడు మాటలు తప్పుడు మాటలు విని నన్ను మధ్యలోనే డ్రాప్ చేసి వెళ్ళిపోయావు. జీవితంలోంచి డ్రాప్ చేసిన వాడివి కార్లోంచి దింపేయడం నీకో లెక్క. ఇంటిదాకా వచ్చి నన్ను దింపే సంస్కారం నీకు లేదని ఇలా మధ్యలోనే డ్రాప్ చేసేస్తానంటావని నాకు కార్ ఎక్కకముందే తెలుసు. నిన్ను ఇంటి దగ్గర దింపడానికి కావలసింది సంస్కారం కాదు, కార్లో పెట్రోలు. ట్యాంక్ ఫుల్గానే ఉంది, అక్కడే దింపుతాను. సరిగ్గా ఇంటి దగ్గరే వదిలిపెట్టాను అనుకుంటాను. ఇంట్లో వాళ్ళు గుర్తుండకపోవచ్చు. కొంతకాలం ఈ ఇంట్లో గడిపినందుకు కనీసం ఇల్లైనా గుర్తుండాలిగా. కొన్ని జ్ఞాపకాలు మర్చిపోవాలని ప్రయత్నించినా జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. అలాగా? మాకు తెలియదులే. సంస్కారం లేదని అదని ఇదని నోరు పారేసుకున్నా సేఫ్గానే తీసుకొచ్చి వదిలిపెట్టాను కదా. అదే కదా నా బాధ. ఎన్ని కష్టాలొచ్చినా నా చెయ్యి పట్టుకుని సేఫ్గా చివరి వరకు నడిపించాలని కోరుకున్నాను. కానీ ఇలా సేఫ్గా మధ్యలోనే వదిలేస్తావని అనుకోలేదు. మనం కోరుకున్నాం కదా అని అన్నీ అనుకున్నట్టు జరుగు. ఎవరి కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. ఆ మాటే నేను అంటున్నాను. ఎవరి కర్మ వాళ్లే అనుభవిస్తారు. అసలు నీతో మాట్లాడటమే బుద్ధి తక్కువ. ఆ బుద్ధి మాట్లాడే ముందుండాలి. అది వినోద్ ఇస్ ఎ గుడ్ బాయ్.
వినోద్, ఈ టైంలో ఎవరికి ఫోన్ చేస్తున్నావు? సంజకేనా? నీ వీక్నెస్ నాకు తెలుసు. సంజను మర్చిపోలేకపోతున్నావు కదా. ఆ వీక్నెస్ పట్టుకునే అది నేను ఇంతగా ఆడించింది. నిన్ను కాదని వెళ్ళిపోయినా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావంటే ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. అన్నట్టు నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వెంతో ప్రెస్టీజియస్గా ఫీల్ అయి ఇండివిజువల్గా టేకప్ చేసిన టెండర్ నీకు రాలేదు. దానికి కారణం లక్ష్మీదేవి. కేవలం ఆ టెండర్ నీకు రాకుండా చెయ్యాలని నష్టానికి కూడా ప్రిపేర్ అయి లోయెస్ట్ రేట్స్ కోట్ చేసి టెండర్ తనకొచ్చేలా చేసుకుంది. కేవలం నిన్ను ఫూల్ని చేయడానికి ఆ పని చేసింది. నువ్వు టెండర్ వేస్తున్న సంగతి సంజయ్ కూడా తెలుసు. అయినా అమ్మమ్మకి టెండర్ వేయొద్దని చెప్పలేదు. సంజయ్లో కానీ లక్ష్మీదేవిలో కానీ ఏ మార్పు రాలేదనడానికి ఇది చాలనుకుంటాను. నేనింతగా చెప్తున్నా నువ్వింకా దాన్ని మర్చిపోలేకపోతున్నావు అంటే నీకు నా మీద కన్నా వాళ్ల మీద నమ్మకం ఎక్కువ. ఈ విషయాలన్నీ నీకు తెలియడం మంచిదని చెప్పాను. తర్వాత నీ ఇష్టం. అమ్మా, నీకో గుడ్ న్యూస్. ఏమిటి బాబు? మొన్న మనం టెండర్ సబ్మిట్ చేశాం కదా, అవును. అది మనకు రాకూడదని చాలా ఎక్కువ రేట్ కోట్ చేయించావు, గుర్తుందా? ఆ పని ఎందుకు చేశానో నీకు తెలుసు కదా. తెలుసమ్మా. ఆ కాంట్రాక్ట్ వినోద్కి వెళ్లాలని చేశావు. అది జరిగితే నువ్వు చేసిన త్యాగానికి రోజీ మురిసిపోయి అర్జెంటుగా సంజయ్ వినోదుల కాపురం నిలబెట్టేస్తుందని చేశావు, అంతేనా? కాదు బాబు, రోజీ అంత తేలిగ్గా దిగొస్తుందని నేనెలా అనుకుంటాను. ఆ టెండర్ కారణంగా మనకి వినోద్కి మధ్య దూరం పెరిగిపోకూడదని అలా చేశాను. నువ్వేం చేసినా ఆ కాంట్రాక్ట్ మాత్రం వినోద్కి కాకుండా మనకే వచ్చింది.